చేతులు. ఈ తొక్కలో పెట్టి నా పక్కలోకి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టక చస్తున్నారు. ఈ పెట్టెకి ఫినిషింగ్ టచ్ ఎప్పుడు వస్తుందో. ఎవరు బాబు మీరు? రామ్ మనుషులం. రామ్ మనుషులా? అంటే నా మనుషులే. నాకు తెలియకుండా నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు వచ్చిందబ్బా? ఈ నగల బాక్స్ నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచే. ఏంటండి? ఎక్కడండి? ఉన్నాడు సార్, నా బాణాలు నా పెట్టి తీసుకుని సార్. ఈ గుహలోకి తీసుకొస్తున్నారేంటి? నా బతుకిట్ అయిపోయిందండి ఆయన. నీ పేరేంట్రా? రామ్ అండి. మరి నా పేరేంటో తెలుసా? మీ పేరు నాకు ఎలా తెలుస్తుంది సార్? షట్ అప్. రామ్. అంత పొడుగా అండి? ఓకే ఓకే. అవునరా, నా పేరు పెట్టుకుని దోచుకుంటున్నావేట్రా? అది నా పేరు చెప్తే నేను దోచుకోవడం కాదు సార్, నన్నే దోచుకుంటారు. రావుడని పేరు పెట్టుకున్నావు, మరి బాణాలకి బాగా సానపట్టి తీసుకొచ్చావా? నా దగ్గర మిషన్ లేదు సార్. మరి ఈ మంది కాదు కదరా. ఏయ్, నిన్న నీలాంటి నకిలీ రాముని మా వాళ్ళు తీసుకొచ్చారు. వాడిని ఏం చేసామో తెలుసా? ఏం చేశారు సార్? బెల్ట్ బాంబు పెట్టి లేపేశాం. ఇప్పుడు నీకు బేస్ బాంబు పెట్టి లేపేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్. ఏదో బుద్ధి ఎండుగడ్డి తిని మీ పేరు పెట్టుకొని తిరుగుతున్నాను సార్. నన్ను క్షమించేసి వదిలేసేయండి సార్. ఉత్తుత్తి రాముని చూస్తేనే నీకు కింద నుంచి పెట్రోల్ చుక్కలు చుక్కలుగా రాలుతుంది. రియల్ రాముని చూస్తే ఏంటి నీ పరిస్థితి? రియల్ రాముడా? ఆయన ఎవరు సార్? మీకు నమస్కారం చేస్తారు సార్. బుద్ధి తక్కువ ఈ పెట్టుకొని తిరుగుతున్నాను సార్. ఏదో చిన్న చిన్న బ్లేడ్ల తోటి జేబులు కత్తిరించుకుని బతికేవాడిని సార్. పొరపాటున పెట్టేసుకొని తిరుగుతున్నాను సార్. నన్ను వదిలేసేయండి సార్. మీకు దండం పెడతాను. ఎవడు వీడు? రామ్ అని. రామ్ కాదు సార్, రామ్ సార్, రామ్. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేసావని తెలిసిందో? లేదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్. నన్ను వదిలేసేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. బాక్స్ తీసి లోపల పెట్టండి. అమ్మయ్యా, ఇవాళకి ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు తిండి లేదు, నిద్ర లేదు. ఎవరికైనా చెప్పుకుందా ఉంటే సిగ్గు. దీనికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అమ్మా అమ్మయ్యా, ఈ అన్నాటి కడుపులో కదులుతుంది. శుభ్రంగా ఒక మూలకెళ్ళి అన్లోడ్ చేసుకోవడం బెటరు. అక్కడేదో కదులుతుంటుంది సార్. మనం చెక్ చేస్తున్న టెర్రరిస్టు ఆ పొదలోనే ఉన్నాడని అనుమానం సార్. ఎస్. ఏయ్ కదలదు, ఎలా ఉన్నావు అలాగే పద. జిప్ పెట్టుకొని వస్తాను. ఉండవయ్యా. జిప్పు లేదు గిప్పు లేదు, అయ్యగారు పిలుస్తారు. ఉండండి సార్. నువ్వే కదా రామ్? నో సార్, నేను ఒరిజినల్ రాముని కాదు, డూప్లికేట్ రాముని. ఓ ఐ సీ. అయితే ఒరిజినల్ రామ్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లానంటే నన్ను చంపేస్తాడు సార్. ఒకవేళ నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లలేదనుకో, గుర్తుంచుకో, ఐఎమ్ ఏసీపీ రాణా ప్రతాప్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతాను. వాడు ఎక్కడ ఉంటాడు, వాడు అడ్రస్ క్లియర్ గా చెప్తాను సార్. మీరు ఆగండి. స్టాప్. సో రామ్ బలరామ్ ఇద్దరు కాదు, ఒక్కడే. మేస్త్రీ దొంగ ఇద్దరు ఒక్కటే. యహీ ఏక్ ఆద్మీ దో రోల్ కర్ రహా హై. రాముడి అనుగ్రహం కోసం హనుమంతుడు కూడా రామనామం ఎన్నిసార్లు అనుంటాడు. అంతకంటే ఎక్కువగా నీ గురించి నేను కలవరించాను. బహుత్ బడే ఖిలాడి హో గయా తూ. కోట్ల రూపాయలు కొట్టేసి మేస్త్రిగా పనిచేస్తూ ప్రజల దృష్టిలో అమాయకుడిగా చలామణి అవుతున్నావు. నీలాంటి దుర్మార్గుడు సొసైటీలో నక్సలైట్ కంటే వాంటెడ్ క్రిమినల్. ఆ డబ్బు నేనే దొంగిలించాను అనడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయా? పోనీ మా డబ్బు పోయింది అని నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లేదు, కానీ ఇస్తారు. ఇప్పుడే ఇప్పిస్తాను. అయితే 24 hours టైం తీసుకో. కంప్లైంట్ ఇవ్వమను, నేనే సరెండర్ అవుతాను. యావజ్జీవం వేయిస్తావో ఉరి తీయిస్తావో నీ ఇష్టం. ట్రిక్స్ ప్లే చేస్తే షూట్ చేస్తా. ఇది నా ఏరియా. ఒక్క గన్ను నువ్వు నాకు గురి పెడితే 100 గన్లు నీకు గురి పెడతాయి. డోంట్ వరీ, నేనేం చేయను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి కదా. ఫోన్ చేయి. జస్ట్ సెకండ్. హలో సేట్ రతన్ లాల్ జీ. నమస్తే ఏసీపీ గారు. మీ ఇంట్లో 25 కోట్లు దొంగతనం జరిగిందన్నారుగా, ఆ దొంగ దొరికాడు. అలాగా? మీరు వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. దెన్ ఐల్ సీ హిమ్. ఏమండి, 25 కోట్లు పోయినా ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకపోయి బొక్కలో తోస్తారు. ఓ జస్ట్ షట్ అప్. ఎంపీ గారు, ఐఎమ్ ఏసీపీ హియర్. నేను మీరు చెప్పిన దొంగను పట్టుకున్నాను. ఏంటి, దొంగ దొరికాడా? ఇప్పుడు వాడి దగ్గర నుంచి వెంటనే మీ 10 కోట్లు రికవరీ చేయాలంటే
మీరు ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి వాడి గురించి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. ఐ విల్ గ్యారెంటీ యూ దట్. 10 కోట్లు పోయినోడు ఎవడన్నా రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తాడా? ఓ చిన్న పని చేయండి, 2 మీరు ఉంచుకుని 8 నాకు పంపించండి. డోంట్ టాక్ లైక్ ఎన్ ఇడియట్. అర్థమైందా ఏసీపీ సార్? ఇప్పటి వరకు నేను దోచుకున్న ధనం మన జాతీయ సంపదలో మూల ఉన్న ధనం, అంటే బ్లాక్ మనీ, స్విస్ బ్యాంకుల్లో మురిగిపోయే ధనం. అంతేకాని ఇప్పటి వరకు నేను ఎవరి కష్టార్జితాన్ని దోచుకోలేదు. కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఒక మామూలు మేస్త్రిగా బతుకుతున్నావు, మరి ఆ డబ్బంతా ఏం చేశావు? సార్, ఇంతవరకు మీరు చూస్తున్న ప్రపంచాన్ని వదిలి 2 అడుగులు నాతో రాగలరా? శ్రీశ్రీ చూపిన మరో ప్రపంచం. మీ దృష్టిలో నేను చేసిన హత్యలు, నేరాలు, దోపిడీల వెనక ఎంత విలువుందో, న్యాయం ఉందో చూపించే కొత్త ప్రపంచం. రండి సార్, చూపిస్తాను. ప్లీజ్ కమ్. రామ్, ఇదేంటి? ఏ సార్, వీళ్ళు జీతం తీసుకునే పద్ధతి చూస్తుంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? అంతేకాదు, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. ఇక్కడ పనిచేసే ప్రతి కార్మికుడు ఒక యజమాని. వర్కర్స్ ఆర్ ఓనర్స్. రండి సార్. అమ్మా, ఏసీపీ గారు. నమస్తే. నమస్తే బాబు. నెక్స్ట్ మన ఫ్యాక్టరీలో రిక్రూట్ చేసే 5,000 ఉద్యోగాలకి అప్లికేషన్ ఫార్మాట్. ఇందులో క్యాస్ట్ కాలం లేదే. ఇక్కడ కులమత భేదాలు లేవు, రిజర్వేషన్లు ఉండవు. బేస్డ్ ఆన్ టాలెంట్. టాలెంట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు. వీటితో ఇక్కడ 1,00,000 మంది ఉద్యోగస్తులవుతారు. తన తండ్రి ఆశయం పూర్తవుతుంది. బాబు, యాడ్ ఓకే కదరా? దీన్ని న్యూస్ పేపర్స్ కి ఇచ్చేనా? ఓకే అమ్మా. మా అమ్మ కూడా ఈ ఫ్యాక్టరీలో ఒక వర్కరే. పదండి సార్. ఈయన పేరు విజయ్ ప్రకాష్ నారాయణ. నమస్తే. నమస్తే సార్, మీరు కలెక్టర్ గా రిజైన్ చేసిన విజయ్ ప్రకాష్ నారాయణ గారే కదూ? ఎస్, నేనే. సార్, మీరు ఇక్కడ కలెక్టర్లు రాజకీయ నాయకుల దోపిడీకి దొంగ లెక్కలు రాసే గుమస్తాలు కాదు. ఆ గుమస్తాగిరి చెయ్యలేకనే రాజీనామా చేశాను. బలరాం ఫ్యాక్టరీలో చేరాను. నిజాయితీగా బతుకుతున్నాను. ఈయన మా ఫ్యాక్టరీలో ఒక భాగం. రండి సార్. వస్తాను సార్. ఏం రషీద్, బాగున్నావా? ఠీకే భయ్యా. విశ్వం, విశ్వం వస్తున్నా భయ్యా. తన పేరు విశ్వం. హలో. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంతటి వాడు కావాలని తన తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టారు. ఎంఈ, గోల్డ్ మెడలిస్ట్. ఈ దేశంలో నా మేధస్సు చూపించడానికి 10 లక్షలు లంచం ఇవ్వాలి సార్. నిరుద్యోగం, ఎయిడ్స్, అన్నదమ్ములు లాంటివి. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోబోయే నన్ను బ్రదర్ సేవ్ చేశాడు. ఇక్కడ నేను చీఫ్ ఇంజనీర్ని సార్. వస్తాను సార్. రండి సార్. ఇక్కడ మీకు కనిపించే ప్రతి కార్మికుడు ఒక మేధావే. బయట ప్రపంచంలో ఓడిపోయిన విద్యార్థులు, దేశభక్తులు ఎంతో మంది ఈ ఫ్యాక్టరీలో కార్మికులు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు ఐజీ గారు రిజైన్ చేసిన ధనంజయ్ గారు కదూ? ఎస్ అయ్యా. సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఐఎమ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హియర్. జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ఈ చేతులతో జాతీయ గుండాలకు సెల్యూట్ చేయదాకా ఇక్కడికి వచ్చేసాను. అవును, నువ్వు ఇంకా ఆ చండాలంలోనే ఉన్నావా? సార్, ఈ బలరాం ఇక్కడ ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాడు. రియల్ ఇండియా, ఏ మోడల్ ఇండియా. బలరాం, నేను నిన్ను అరెస్ట్ చేయాలని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాను. నేను రిజైన్ చేసి వస్తే నాకు ఇక్కడ ఉద్యోగం ఇస్తావా? నా నిజాయితీ తప్ప మరో లంచం ఇచ్చుకోలేండి పోలీసు వాడిని. సార్, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నేను నీకు సాల్యూట్ చేయకూడదు, కానీ ఒక మనిషిగా చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి సెంట్రల్ మినిస్టర్ గారు. నేను ఎమ్మెల్యే కత్తి సత్యని మాట్లాడుతున్నా. 30 కోట్లు, అదే రైల్వే కాంట్రాక్ట్ది. ఢిల్లీ పంపిస్తాను, రిసీవ్ చేసుకోండి. రామ్, నేను దమయంతిని. రైల్వే కాంట్రాక్ట్ కోసం 30 కోట్లు ఢిల్లీ పంపిస్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కనున్న బుర్రా కేవ్స్ నుంచి. ఎన్నాళ్ళు నా విషయాలు బయటికెట్ట లీక్ అవుతున్నాయా అని తలకాయ పగల కొట్టుకుని చచ్చిపోతున్నా. అది తాళి కట్టిన పెళ్ళామే నా మీద తడిగొట్ట కప్పేస్తున్న మాట. చెత్త నా కొడక, నువ్వసలు మగాడివేనా? పవిత్రమైన తాళి కట్టి ప్రతి రాత్రి తాకట్టు పెట్టే నీలాంటి వెధవకి ఏ పెళ్ళమైనా విలువిస్తున్నారా? చరిత్రలో నీతి కోసం, మాట కోసం పెళ్ళాన్ని తాకట్టు పెట్టారు, కానీ నీలా డబ్బు కోసం పెళ్ళాన్ని దాచేవాణ్ణి కొచ్చ అంటారా? కొచ్చ అంటారు. ఎంత తెగించిన తర్వాత నీ తల తెగ్గొట్టకుండా వదిలిపెట్టకూడదే.